కార్తీక మాసం అంటే భక్తులకు గుర్తొచ్చేది దీపారాధన. దీపం ఎలా వెలిగించాలి, వెలిగించడానికి వాడే నూనెలు ఏవి ప్రధానం, దాని యొక్క మహిమ ఏమి అన్న విషయాలు లోకల్ 18 ద్వారా వివరించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాకు చెందిన అర్చకులు శ్రీనివాస్ స్వామి మాట్లాడుతూ, దీపం ప్రాణానికి ప్రతీక, జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారన్నారు. ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా హిందూ సాంప్రదాయం ప్రకారం మొదట దీపం వెలిగించే ఆ కార్యక్రమం మొదలు పెట్టడం హిందూ ధర్మం. ఎక్కడ నిత్యం దీపం వెలుగుతుందో అక్కడ సుభిక్షము, అభివృద్ధి, జ్ఞానము, తెలియకుండా మనకు ఎదురుపడేటువంటి దురదృష్టకరమైనటువంటి గండాలు కూడా దూరమవుతాయని తెలిపారు. అందుకే దీపం వెలిగించాలని కోరారు. కార్తీక దామోదరాయ నమః. ఈ మాసం కార్తీక మాసం అనేకమైన ముఖ్య విషయాలకి నిలవైన మాసం. దీనిలో ప్రధానంగా కార్తీక పౌర్ణమి రోజు చంద్రుని యొక్క భార్య అయినటువంటి కృత్తికా నక్షత్రం ఈ పౌర్ణమికి రోజున రావడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనేసి నామధేయం పూర్వీకులు నిర్ణయించబడింది. కృత్తికా నక్షత్రానికి దేవత అయినటువంటి అగ్ని ద్వారా ఈ మాసంలో దీపానికి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి దేశ ప్రజలందరూ అన్ని ఆలయాల్లో దీపానికి ఎక్కువ మహత్వపూర్వకంగా దీపం వెలిగించే సాంప్రదాయం మన భారతదేశంలో ఎక్కువ అన్ని చోట్ల దీపారాధన చేయడం కనిపిస్తుంది. దీపం ఎందుకు వెలిగించాలంటే, దీపం వెలిగించడం ద్వారా మన యొక్క గండ పరిహారము, వృద్ధి ప్రధానంగా ఉంటుంది. దీపంలో భగవంతుని ఆవాహన చేసి దాని ద్వారా అష్టైశ్వర్యాలు పొందే సాంప్రదాయం కూడా ఉంది. ఇంకోటి, దీపం జ్ఞానానికి ప్రతీక కాబట్టి ఎక్కడైతే దీపం నిరంతరంగా ఆలయాల్లో వెలుగొందిస్తామో మన జీవితాల్లో కూడా కావచ్చు, ఆనందం కావచ్చు, జ్ఞానం కావచ్చు, వెలుగొందాలని చెప్పేసింది పూర్వీకుల ద్వారా మనం ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ఇంకోటి ఏమిటంటే, ఈ మాసంలో కార్తీక మాసంలో ప్రధానంగా ఉత్తాన ద్వాదశి వస్తుంది. అంటే చాతుర్మాస్యము ముగింపు సందర్భంగా తులసి చెట్టుకి నెల్లి చెట్టు అంటాం, అంటే ఆమల వృక్షం అంటాము. దాంట్లో దామోదరమూర్తిని ఆవాహన చేస్తారు. కాబట్టి ఆ రెండిటికి వివాహం చేసే సాంప్రదాయం మన యొక్క దేశంలో చాలా కాలం నుంచి కొనసాగుతోంది. సో దాని భాగంగా ఉత్తాన ద్వాదశి ద్వారా వివాహమైన తులసి చెట్టుకి కార్తీక దామోదరమూర్తికి కళ్యాణం చేసే సాంప్రదాయం మన దేశంలో ఉంది. సో ఈ యొక్క నెల్లి చెట్టును కూడా చూపించండి. నెల్లి చెట్టులో దామోదరమూర్తిని ఆవాహన చేశారు. దీని యొక్క ముఖ్య విషయం ఏమంటే, ఆయుర్వేద పరంగా దీనికి ఉన్నంత ప్రాముఖ్యత మరి ఏ చెట్టుకు లేదు. ఎందుకంటే అమృత మథనమైనప్పుడు అమృతం ఏదైతే ఉందో దాని యొక్క కొన్ని చినుకులు అమృతం కళిసం తొలికి ఈ చెట్టు పైన పడింది అని చెప్పేసిందే శాస్త్రవచనము, పురాణాల్లో ప్రతీతిగా ఉంది. కాబట్టి విపరీతమైన మెడిసినల్ వాల్యూస్ ఉండేటువంటి ఈ చెట్టులో భగవంతుని సన్నిధానం ఉంది. కాబట్టి ఆ యొక్క దామోదరమూర్తికి ప్రతి కార్తీక మాసంలోనే విశేషమైన పూజలు జరపడం పరిపాటుగా వస్తుంది. కార్తీక దామోదరాయ నమః.